హలో అండి. హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నా బర్త్‌డే రోజు నేనే బిర్యానీ అయితే చేస్తున్నానండి. ఎవరి హెల్ప్ లేకుండా అయితే చేస్తున్నాను. ఎలా చేశాను ఏంటి అనేది వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మామిడికాయలేసి అయితే చాలా చక్కగా చేశానండి. బిర్యానీ అయితే బర్త్‌డే సెలబ్రేషన్ కూడా ఉంటుంది. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. దమ్ బిర్యానీ. దానికోసం అయితే చికెన్ అయితే తీసుకొచ్చాము 2 కేజీస్ అయితే. అందులో మనం మసాలాలైతే వేసేసుకోవాలండి. వేసేసుకొని మనమైతే ఇంకా మ్యాగ్నేషన్ అయితే చేసుకోవాలి. కారం అయితే వేసామండి. 4 స్పూన్‌లయితే కారం వేశాను. కారం వేసాక పసుపు కూడా వేస్తున్నాను. సరిపడినంతైతే వేసుకోవాలండి. పసుపు కూడా వేసేసుకున్నాక సాల్ట్ కూడా వేసుకుందామండి. సాల్ట్ కూడా 4-3 స్పూన్‌లయితే వేశాను నేనైతే. సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ కూడా సరిపడినంత అయితే వేయాలండి. వేసిన తర్వాత మనము ఇంకా కొత్తిమీర, పుదీనా ఉంటుంది కదండీ! అది కూడా వేస్తున్నాము చూడండి. సో, కొత్తిమీర వేసానండి. కొత్తిమీర వేసాక పుదీనా కూడా వేసుకున్నాము. పుదీనా కూడా వేసుకున్నాక జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది కదా! అది కూడా సరిపడినంత అయితే వేసుకోవాలండి. వేసేసుకొని మనము ఇంకా స్పైసెస్ ఉంటాయి కదండీ! అవి కూడా వేస్తున్నాము. ఇదైతే ధనియాల పొడి అండి. నేనైతే మసాలాలు ఎక్కువగానే వేసి స్పైసీగా అయితే చేస్తున్నాను. జీలకర్ర పొడి కూడా వేసాను. కొంచెం అయితే 1 స్పూన్ అయితే జీలకర్ర పొడి కూడా వేసాను. జీలకర్ర పొడి కూడా వేసిన తర్వాత ఇంకా మనమైతే బ్లాక్ పెప్పర్ పొడి ఉంటుంది కదండీ! మిరియాల పొడి కొంచెమే వేసానండి. చాలా కొంచెం, ఎందుకంటే ఘాటొస్తుందనేసి. అది కూడా వేసేసుకొని మనమైతే కర్డ్ వేసుకోవాలండి. మస్ట్ అండ్ షుడ్‌గా అయితే మనమైతే పెరుగైతే వేసుకోవాలి కదా బిర్యానీలోకి. నేనైతే పెరుగైతే వేసాను సరిపడినంత. చూడండి, మామిడికాయ అయితే వేస్తున్నామండి. ఇందులో స్పెషల్ ఏంటంటే మామిడికాయ వేసి చేస్తున్నాను నేనైతే. మామిడికాయలైతే ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేస్తున్నామండి. ఎంత కావాలిస్తే అంత అయితే వేసేసుకుంటున్నాము. నేనైతే హాఫ్ చెక్క అయితే వేసానండి. వేసేసి ఇలా చక్కగా కింద నుంచి పై వరకు అయితే చాలా నీట్‌గా కలిపేసుకోవాలండి. మ్యాగ్నేషన్ చేసుకోవాలి మనము. ఇలాగైతే చాలా చక్కగా కలిపేసుకొని ఒక 1 అవర్ అయితే మనము పక్కన పెట్టేసుకోవాలండి. ఇందులో ఒక మసాలా మర్చిపోయామండి. చికెన్ మసాలా మర్చిపోయాం కాబట్టి అది కూడా వేస్తున్నాము. వేసేసుకొని ఇలాగ చాలా చక్కగా కలిపేసుకున్నామండి. మ్యాగ్నేషన్‌కి ఇంకా 1 అవర్ అలా పెట్టేసుకుంటే బిర్యానీ అయితే చాలా చాలా టేస్టీగా వస్తుందండి. మనమైతే ఇంకా మ్యాగ్నేషన్ కోసం పెట్టుకున్నామండి 1 అవర్. ఇటువైపు అయితే మనము బ్రౌన్ ఆనియన్స్ అయితే వేయించేసుకుందాము. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసామండి. ఆయిల్ వేసి ఒక 4 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాము. కట్ చేసుకొని ఇలాగైతే వేయించేసుకోవాలండి. ఆనియన్ తొందరగా వేగడం కోసం అయితే సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ వేసి మనమైతే వేయించేసుకోవాలి. ఇంకా వేరే వైపు అయితే మనము ఆయిల్ వేసుకున్నామండి. హోల్ గరం మసాలా వేసి ఆనియన్స్ వేసాము. వేసాక మనము జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసాము చూడండి. మ్యాగ్నేషన్లో ఎక్కువగా వేసాం కాబట్టి ఇందులో కొంచెం వేసామండి. ఇటువైపు అయితే రైస్ అయితే పెట్టేసుకుంటున్నాము. అన్నీ చకచకా చేసుకోవాలండి మనము. చూడండి, రైస్లో అయితే మనం హోల్ గరం మసాలా వేసుకున్నాము. కొత్తిమీర, పుదీనా కూడా వేసామండి. ఇటువైపు అంతలోపు ఆనియన్స్ వేగిపోయాయి కాబట్టి ఇంకా చికెన్ అయితే వేస్తున్నాను. ఇలాగైతే చికెన్ వేసేసుకొని చాలా చక్కగా కలిపేసుకోవాలండి. కింద నుంచి పై వరకు మసాలాలన్నీ పట్టేలాగైతే కలిపేసుకోవాలి మనము. కలిపేసుకొని ఒక 10 మినిట్స్ అయితే ఉడికించేసుకోవాలండి. అంతలోపు మనం ఇందులో సాల్ట్ కూడా వేస్తున్నాము. రైస్లో కొంచెం ఉప్పగానే ఉండాలండి మనకి రైస్, అప్పుడే సరిపోతుంది. చూడండి, చికెన్ కూడా 20% అయితే ఉడికింది మనకైతే. మ్యాగ్నేషన్ చేసాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుందండి. రైస్ కూడా ఇక్కడ ఉడికిపోయాయి మనకి. ఇప్పుడైతే చూడండి, రైస్ అయితే వేసుకుందాము. కొంచెం కర్రీ తీసి పక్కన పెట్టామండి. లేయర్గా వేసుకోవాలి. అప్పుడే చాలా చాలా బాగుంటుందండి, దమ్ చేస్తున్నాం కాబట్టి. చూడండి, ఇప్పుడైతే రైస్ అయితే వేస్తున్నాను నేను. రైస్ ఇలాగ మొత్తం వేసుకోవాలండి. చూడండి, గల్లున చాలా చాలా బాగా వచ్చిందండి రైస్ అయితే. పలుకులుగా వచ్చింది, చాలా చక్కగా వచ్చింది. ఇప్పుడైతే రైస్ అయితే వేసాము. దీనిపైనుంచి అయితే ఇంకా మనం బ్రౌన్ ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. చూడండి, కర్రీ వేస్తున్నాం. ముందుగా అయితే చికెన్ కర్రీ మొత్తం వేయాలండి మనం కర్రీ కొంచెం తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ కర్రీ మొత్తం వేసేసుకున్నామండి. చూడండి, చాలా నీట్గా వేసేసుకున్నాము. ఇలాగా వేసేసుకున్న తర్వాత మనమైతే బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నాము. చూడండి, ఇలాగ బ్రౌన్ ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. ఇదైతే టూ లేయర్స్గా చేస్తున్నాము. చాలా చాలా బాగుంటుంది. ఇంకా పుదీనా వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి, నెయ్యి వేసుకోవాలండి. ఏమన్నా కలర్ ఉంటే కలర్ కూడా వేసుకోవచ్చు, మీ చాయిస్ అండి. కొత్తిమీర కూడా వేసుకున్నాము. వేసేసుకొని మనమైతే ఇంకో లేయర్ అయితే రైస్ అయితే వేయాలండి. నేనైతే లేయర్గా రైస్ కూడా వేసేసి పైనుంచి అయితే ఇంకా గీ వేస్తున్నాను.
చాలా చాలా బాగుంటుందండి గీ వేస్తే. సో ఇప్పుడైతే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మనకైతే. సో మొత్తం 4 to 5 కేజీస్ అయితే అయిందండి చికెను రైస్ మొత్తం కలిపేసి. చాలా చాలా బాగొచ్చింది. సో టేస్ట్ చేసిన తర్వాత చెప్పామండి. ఒక్కసారి అయితే కింద నుంచి పై వరకు అయితే కలుపుతున్నాం చూడండి. చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే బర్త్డే సెలబ్రేషన్ అయితే జరుగుతుంది. సో సెలబ్రేషన్ అయితే జరుగుతుంది. సో చూడండి కేక్ కటింగ్ అండి. మా వాళ్ళు గెస్టులు కూడా వచ్చేసారు. చాలా చాలా బాగా జరిగిందండి బర్త్డే కూడా. సో ఇప్పుడైతే స్నోకి అయితే కొడుతున్నారు. స్నో పడుతుంది చూడండి. సో చాలా చాలా బాగుంది. గెస్టులు కూడా వచ్చారండి. ఇంకైతే కేక్ కూడా కట్ చేసాము. కేక్ కట్ చేశాక కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను. చాలా చాలా బాగా జరిగిందండి బర్త్డే కూడా. కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను చూడండి. ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి. మంచి మంచి వీడియోలు అయితే వస్తూనే ఉంటాయండి. సో చూడండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.